రై ఓ టీ కొట్టించు. ఆ సిగరెట్ ఇటు బారే. బుజ్జే రే బుజ్జి కదా నాన్న నాన్న నీతో చిన్న పని వచ్చిందిరా. ఏమిటి? అదే సీత లేదు. ఎవరు? నా గర్ల్ ఫ్రెండా? అదే 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 ఫ్రెండ్ నడవకపోతే ఆంటీ అని అడవచ్చు కదా. మధ్యలో నువ్వెందుకు ఆడ్డాం? నువ్వే ఆంటీ అని పిలుచుకుని ఏడు. నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పురా. ఆ తప్పేంటి? నోట్లో నోరు పెడితే ఇంగ్లీష్ ముద్ద అవుతుంది. రే బుద్ధిగా నువ్వు సీత ఇంటికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా సాయంకాలం సీతని ఎగ్జిబిషన్ రమ్మని చెప్పాలరా. సారీ, అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఏది సేవలేరా ఎగ్జిబిషన్ అడ్వాన్స్ బుకింగ్ ఏమిటి? ఎగ్జిబిషన్ కాదు, సీత. ఇవాళ సీత నేను సేమ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అయితే మన ముగ్గురు కలిసి వెళదాం. సారీ, రేపో మొన్న బామ్ చెప్పింది ఏ పనికైనా ముగ్గురం వెళ్ళకూడదంట. ఊరుగారా అవన్నీ ముసలాడు మనకెందుకు. ఇవాళ ఎగ్జిబిషన్ లో నువ్వు కోరినవన్నీ కోరి పెడతారా? నన్ను కూడా రానివ్వు. సరే, నేను ఓకే. మా ఫ్రెండ్ అంటే మీ ఆంటీ అన్నమాట, ఒకసారి అడిగి పర్మిషన్ తీసుకొస్తా. 58, 59, 60, ఏమిట్రా బుజ్జి? 70, 80, 90, 100. అమ్మయ్యా, ఇదిగో సీతాలమ్మ. సీత లేదా? ఏ సీతతో తప్ప నాతో మాట్లాడవా? అయితే నీ జత పచ్చి చెప్పు. అది కాదు, నిన్న ఎగ్జిబిషన్ పిలవకూడదు కదా. ఏ ఎందుకని? నాకేం తెలుసు, మా బాబాయ్ చెప్పాడు. మా అమ్మని బామ్మని కూడా పిలవలేదు. నేను బాబాయ్ సీత ముగ్గురమే వెళ్దామన్నాడు. ముగ్గురమే వెళ్దాం అన్నాడా? అవును, నాకు ఐస్ క్రీమ్లు పకోడీలు కొనిచ్చేస్తాడు కదా, నేను గబగబా తినేస్తాను కదా. అప్పుడేమో సీతని గట్టిగా ముద్రేసుకుంటాడు. ఏం కొడతావ్? సీత రా, ఎగ్జిబిషన్కి వెళ్దాం. తప్పే ఉంది, లవ్ చేసుకుంటున్నారు. చిలిపి అన్ని అల్లరి మాటలే. ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ వ్యవహారం? అప్పుడెప్పుడు రేపు ఎల్లుండించో. వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఇల్లు వాకిలి సాంప్రదాయం చూసి తర్వాత పిల్లని చూడటం మన ఆనవాయితీ. మేం పిల్లని ముందే చూసాం. పిల్లకి లక్ష్మీదేవిలా ముఖం కళకళలాడిపోతోంది. అయినా వాళ్ళు ఇష్టపడ్డ తర్వాత మధ్యన మనం ఏం చేయగలం? వీటన్నిటిని మించి నీ కూతురు మా బుజ్జిగాడికి అదేదో చెప్పాడమ్మా ఇంగ్లీష్ లో. ఏంట్రాది? గర్ల్ ఫ్రెండ్. గళ్ళు ఫ్రెండ్ అంట. ఏమంటావరా పెద్దాడా? ఇంకా అనేదే ఉందమ్మా, నిశ్చితార్థమే. పంతులు గారు, ఆ కార్యక్రమం ఏదో అంతా సిద్ధమే. మీ దంపతులిద్దరూ లేవండి బాబు. అయ్యా లాయర్ గారు, ఆడపల్లి వారి తరఫున ఈ తాంబూలాలు మీరు అందుకోండి. శుభమస్తు శుభమస్తు శుభమస్తు. మరి ముహూర్తం విషయం? అది ఇప్పుడే కాదమ్మా, నువ్వు మరోలా అనుకోకమ్మా. సంపాదన లేకుండా వాడు సంసారి కావటం నాకు ఇష్టం లేదు. దాందే ఉందండి, నాకా ఒక్క ఆడపిల్ల. అందుకే చెబుతున్నానమ్మా, మీరు మేము ఎంత సజావుగా ఉన్నా చూసేవాళ్ళు 10 రకాలుగా అనుకుంటారు. ఉద్యోగం సద్యోగం లేకుండా వాడు మీ ఇంటెల్లుడైతే అది ఇల్లరికమే అనుకుంటుంది లోకం. ఉద్యోగం ఎంతసేపు అండి? రేపు పాటికి పోస్టింగ్ వేయించాను. 16 ఉన్నాయి నా చేతిలో ఐస్ ఫ్యాక్టరీలు. అబద్ధం. మరి ఒక్క ఐస్ క్రీమేనా తేలేదే? అదే పరమేశ్వరం గారు, అయ్యా, మా తమ్ముడు గురించి మీరేమీ శ్రమపడక్కర్లేదండి. వాడు ఎస్ఐగా సెలెక్ట్ అయినట్లు ఆర్డర్స్ వచ్చాయి. ఏమిటి పోలీసు? పోలీస్ ఏమిటండి దరిద్రంగా? పోలీస్ ఇన్స్పెక్టర్ అనలేరు. అదేనమ్మా, అదే. రేపో మాపో ట్రైనింగ్ పిలుస్తారంట. అది 3 నెలలు 6 నెలలు. అది కాస్త అయిపోతే ఆ శుభకార్యం కూడా జరిపించేద్దాం. ఏ అలాగే కానివ్వండి. వెళ్ళాల్సిందేనా? తప్పదుగా. ఏంటి వెళ్ళేది? పెద్ద నువ్వు వెళ్ళకపోతే ట్రైనింగ్ ఆగిపోద్దా? నువ్వు ఎస్ఐ అవ్వకపోతే దేశం వెనక్కి పోద్దా? సీత, ఓ మాట అంటావా? చెప్పు. మరైతే నాకు ముద్దివ్వు. అమ్మ ముద్దులు మంకాళమ్మా, నా వల్ల కాదు. నీకు రోజుకు 100 ముద్దులు కవర్లో పెట్టి పోస్ట్ చేస్తా గానీ అవతల ట్రైన్ టైం అవుతుంది. వస్తా. నువ్వెప్పుడు ఇంతే. వస్తా.
టాటా. పండు రోజు ముద్రపప్పు తొందరగా వచ్చేయి. టాటా. ఏమయ్యా వెంకటేశ్వరరావు ఉన్నాడా? ఎవరండి మీరు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నిన్ను నేనేం అడిగాను? వెంకటేశ్వరరావు ఉన్నాడా అన్నాను. ఉంటే ఉన్నాడనాలి, లేకపోతే లేడనాలి. మధ్యలో నా సంగతి ఎందుకు? ఆ ఇంత మతిమరుపాడివైతే ఇక నువ్వేం జీవితంలో పైకొస్తావు? ఏటయో కాళిదాసు, కోర్టేదా పోతే కోంపలంటాడా? సెలవులిచ్చారు, సమ్మర్ హాలిడేస్. ఆహా, ఏటి పని? కాఫీ తాగుతావేటి? ఏం కాపీలండి, 4 రోజుల నుంచి మందుకు డబ్బులు లేక ఇదిగో ఖాళీ సీసా వాసన చూసుకుంటా తిరుగుతున్నాను. ఓ 5 ఉంటే బారేయండి, నో ప్రాబ్లం. జస్ట్ 5,000. 5,000? ఏటి నేను ఎర్రలాగా అంటున్నానా? నేను ఎదవను కాదు, కనుకనే మీ దగ్గరికి వచ్చా. హ, కోర్టుకి సెలవులైన జడ్జికి జీతాలిస్తారు, బడికి సెలవులైన పంతుళ్ళకి జీతాలిస్తారు. లాయర్లేమో క్లయింట్లు ఇచ్చే ఫీజుల్ని దాచుకుని బతికేస్తారు. నేను ఫీజులు దాచుకోను, క్లయింటుల్ని దాచుకుంటా. ఈ సమ్మర్కు ఊటీలో రెస్ట్ తీసుకుందామని ప్లాన్ చేశా. ఆ కోట మీకేసేసా. ముందా కాల్ది తీస్తా, కాళ్ళు తీస్తా. నీ వర్కర్స్ యూనియన్ లీడర్ గాడి దొంగ మర్డర్ కేసు పాత ఫైలు తీస్తా. నాదే ఉంది, దొంగ సాక్ష్యం చెప్పాను మహాప్రభు అంటే వారమో 10 రోజుల్లో చెప్పకూడి పెడతారు. నో ప్రాబ్లం. కానీ నీకు మాత్రం టోటల్ గా చిప్ప కర్ర. ఏటోయ్ బెదిరిస్తున్నావా? బెదిరించడానికి నేనేమన్నా ఏదో అనుకున్నావు బెదరా? పోయిన ఏడాది రాజమండ్రి వెంకటాపురం వెళ్ళాడు, ఆడిలాగా తోకదడిచ్చాడు ఎదవా. ఏడు చేయడమా అని చూశాను. జిల్లా జడ్జికి తగిలిస్తే జిడ్డు వదిలింది అదోకి. రే 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 కాళిదాసు, తప్పు. తప్పేరు నాయనా, తప్పే. ఇవాళ క్యాష్ లేదు, మరి ఏటి చేయను? అంచేత రేపు వచ్చావనుకో, నీ 5 నీకు ఇచ్చేస్తాను. నమ్మమంటావా? నో ప్రాబ్లము, నీ మీద ఒట్టు. సరే, ఇవాళ ఖర్చులకు 100 కొట్టించు. ఇవాళ ఇచ్చాను కదా అని రేపు 100 లెక్కలో తెగ్గొయ్యకు. లెక్క లెక్కే, ఇది వడ్డీ. వస్తా మరి. ఆ 5లో మాత్రం బొక్క పెట్టకో, అది నా లక్కీ నెంబరు. లక్కీ నెంబర్ ఒకటి 5,000 కావాలంట. ఎందుకిస్తాను? నేనేమన్నా సన్నాసేదోనా? యాదవ్తో మాన గొడవ ఏంటి? 2,000 ఇస్తారని. అయితే వాడికి లొంగిపోయారన్నమాట. నీదో యాదవ్ గొడవ, ఆడికి ఎందుకు ఇస్తాను? నేనేమన్నా సన్నాసేదోనా? ఆ యాదవ కాళిదాసు గాడు నన్ను మాట్లాడటానికి వస్తే నువ్వు ఆడిని బొక్కలేసేసావు. అది అన్నమాట కేసు. కోర్టు దగ్గర అది దొంగ సాక్షికాలు చెప్పడానికి ఉంటారు కదా యాదవ సన్నాసులు. చూసుకో మరి. ముద్దాయి కాళిదాసు చట్ట వ్యతిరేకంగా నర్రా వెంకటేశ్వరరావుపై హత్యా ప్రయత్నానికి పాల్పడినందుకు గాను ఐపీసీ సెక్షన్ 300, 307 ప్రకారం ముద్దాయికి 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. రే వెంకటేశ్వరరావు, తప్పుడు కేసు పెట్టి నన్ను చెప్పకూడి తినిపిస్తావు కదూ? నో ప్రాబ్లం. జైలు నుంచి పారిపోయొచ్చైనా సరే నిన్ను ముక్కలుగా నరకకపోతే నేను మొలతాడు కట్టిన మొగాడినే కాదురా. ఓరి పోరో రే, నువ్వు ఏరపతికిని చేసేవని నీ చేతికి పట్టుడిపోయి ప్రాణాలు తీసుకోవడానికి నేనేమన్నా సన్నాసి అదవనా? వెళ్ళి బేగెళ్ళి. రేయ్, ఎప్పటికైనా నీ చావు నా చేతిలోనే రాసిపెట్టుందిరా, గుర్తుంచుకో. ఈ రోజు చాలా శుభదినం. మీరందరూ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని బాధ్యత గల పోలీసు అధికారులుగా పదవుల్లో ప్రవేశించబోతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఉద్యోగ నిర్వహణకు నడుం బిగించే ముందు ఒకసారి లేచి నిలబడి నైతిక ప్రమాణాన్ని స్వీకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. నేను సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యమైన ఈ భారత